హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్త పీఆర్సీ అదేవిధంగా బకాయిలపైన ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు అధికారులు ముఖ్యంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం టీఎన్జీఓ అయితే మండిపడడం జరిగిందనమాట. సీఎం మంత్రుల ఆదేశాలను కూడా వారు పాటించడం లేదని సంఘం ఆరోపించింది. ఇప్పటికైనా తీరు మార్చుకొని ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించకపోతే సదరు అధికారులను ఉద్యోగ వ్యతిరేకులుగా భావించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరిగింది టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో. ముఖ్యంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు సమస్యల పరిష్కారం కోసం 22 నెలలుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు అదేవిధంగా సీఎంలు మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీ సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉండడం ఇక ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యంగా 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని ప్రతి నెల బిల్లు కూడా ఇప్పటికి కూడా చెల్లించకపోవడం, అదేవిధంగా ఉద్యోగుల కోడ్ను పెడచెన పెట్టడాన్ని, అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఇవ్వకపోవడం, 5 డిఏలు అడిగితే కేవలం 1 డిఏలే ఇవ్వడం అయితే జరిగిందని. ఈ రకంగా చూసుకున్నట్లయితే 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ మాటెత్తకపోవడం విడ్డూరమని తెలియడం జరిగిందనమాట. అన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. ఇవి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఇక కొత్తగా మంత్రి పదవి ఖరారు అనే విధంగా వార్తా కథనాలు కూడా వస్తున్నాయి.